బిడ్డ అంత లేదు, సప్పుడు జర గట్టిగా చేయమను. అరే తీసి పక్కన పెట్టండి రా తీన్ మారు. మా చిచ్చా వచ్చిండు, ఎట్లుండాలి కొట్టరా కొట్టు సౌమారు. పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా ఉయ్యాలవాడ నారసింహుడా. చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా రెనాటి సీమ కన్న సూర్యుడా. మృత్యువే స్వయాన చిరాయురస్తువనగా ప్రసూతి ఖండమే జయించినావురా. నింగి శిరసు
సాగించు ఆంగ్ల దొరల పైన హుంకరించగలుగు ధైర్యమా తనుంచి బ్రతుకు సాటి వారిలోన సాహసాన్ని నింపు శౌర్యమా శృంఖలాలనే పెంచుకోమని స్వేచ్ఛ కోసమే శ్వాస నిమ్మని నినాదం నీవేరా ఒక్కొక్క బిందు వల్లే జనులనొక్క చోట చేర్చి సముద్రం వల్లే మార్చినావురా ప్రపంచమునికి పోవు పెను తుఫానులాగా వీచి తొరల్ని ధిక్కరించినావురా మొట్టమొదటిసారి స్వతంత్ర సమర భేరి పిఠెల్లు మన్నది ప్రజాళి పోరిది కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమేది ఉషస్సు నీకు ఊపిరాయరా యశస్సు నీకు రూపమాయరా దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది నీ పౌరుషం మనుషులైతే మనం మడిచివేసే జులం ఒప్పుకోకంది నీ ఉద్యమం ఆనని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్నీ వదిలి సాగుదా ఆనవే లక్షలై ఒకే లక్ష్యమై అటే వేయని ప్రతిపదం రంగమంతా కొదమ సింగమల్లే ఆక్రమించి విక్రమించి తరుముతోంది రారి వీర సంహారా ఉషస్సు నీకు ఊపిరాయరా ఇందాకే చెప్పాను కదా బాబు, ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. రా. భైడుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న
మకర మంచు ముత్తిడ మట్టి నేలనే కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి మరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడేలే విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర 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 ఇహలమును భుజము కెత్తి పదర ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర 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 ఈ వెలుగను పలుగు దించి పదర పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవా చాలాసార్లు చెప్పాను నువ్వెక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని, కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టమయ్యా. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలేస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మరేం పర్లేదు డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలిసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. నాన్న కాళ్ళు నొప్పొస్తున్నాయి నాన్న. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏ చంద్రయ్య
ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండొద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా. లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు గాని కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపుటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవను. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. నాన్న, రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. జాగ్రత్త అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలీదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడున్నాడు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కల్లారా చూడాలి. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. లెగ్గు నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న, మనం హ్యాపీగా బతికేయచ్చు నాన్న. నాన్న లెగ్గు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. నాన్న లెగ్గు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, లెగ్గి చూడు నాన్న. అందులో కానీ నేను సెలెక్ట్ అయితే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నాన్న లెగ్గు నాన్న, నాతో డాన్స్ చేస్తావు కదా నాన్న, ఇప్పుడు కూడా చేద్దాం లే నాన్న. నాతో కలిసి డాన్స్ చేయి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న నాన్న మారిన మారని మాధుర్యం ఒకే ఒకటి, అది తల్లిదండ్రుల ప్రేమ. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా వారి మమకారం కూడా అంతే పెరుగుతుంది. తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. కన్నవాళ్ళకి కళ్ళల్లో పెట్టుకొని చూసుకోండి, అంతేకాని కన్నీళ్ళు తెప్పించి కాదు.
కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి. కాలం దాటిపోయాక కలవరించిన కలుసుకోలేరు. అమ్మ నాన్న ఉంటే బంధం తెలుస్తుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది. నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరు లేని రోజు బతుకంటే ఏమిటో తెలుస్తుంది. థ్యాంక్ యూ. తానంటివో వగలు బలుకుతావే కట్ట మింద పోయే అలకల సిలక బలే గుంది బాలా దాని యదాన ఉండే పొల పొల రైక బలే గుంది బాలా పోతానంటివో వగలు బలుకుతావే పోతానంటివో వగలు బలుకుతావే కట్ట మింద బలే కట్ట మింద పోయే అలకల సిలక బలే గుంది బాలా దాని యదాన ఉండే పొల పొల రైక బలే గుంది బాలా అరెరెరెరెరెరె నారి నారి వయ్యారి సుందరి నవ్వు మకముదానా నారి వయ్యారి సుందరి నవ్వు మకముదానా నీ నవ్వు మకం మిందనంగ నాటి అలక బలే గుంది బాలా నీ నవ్వు మకం మిందనంగ నాటి అలక బలే గుంది బాలా పోతానంటివో వగలు బలుకుతావే కట్ట మింద పోయే అలకల సిలక బలే గుంది బాలా దాని యదాన ఉండే పొల పొల రైక బలే గుంది బాలా ఎక్కరేగి ఎగినావు కోమలి అలకనులక మంచం ఎక్కరేగి ఎగినావు కోమలి అలకనులక మంచం అలసందా పువ్వనికు అలక ఏలనే అగుడు సేయ తగునా అలసందా పువ్వనికు అలక ఏలనే అగుడు సేయ తగునా వచ్చానంటివో అరే వచ్చానంటివో పోతానంటివో వగలు బలుకుతావే కట్ట మింద పోయే అలకల సిలక బలే గుంది బాలా దాని యదాన ఉండే పొల పొల రైక బలే గుంది బాలా అరెరెరెరెరెరె సురుకు సూపు సొరకత్తులి సరగే చింత ఏల బాలా సురుకు సూపు సొరకత్తులి సరగే చింత ఏల బాలా కారమైన ముదికారమైన నీ మూతి ఇరుపులు బలే గునై బాలా నీ అలక తీరను ఏమి భరణము ఇవ్వగలను బామా ఎన్నెలైన ఏమంత నచ్చదు ఎన్నెలైన ఏమంత నచ్చదు నువ్వు లేని చోట ఎన్నెలైన ఏమంత నచ్చదు నువ్వు లేని చోట నువ్వు పక్కనుంటే ఇంకేమి వందులే చెంత చేరరావా ఇంకనైనా పట్టించుకుంటానని మాట ఇవ్వు మావా తుర్రుమంటూ పైకెగిరిపోద్ది నా అలక సిటికెలోనా బాలు ఎప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని అక్క ఇక పొద్దునే మొదలు పెట్టినావా నీ బాసుగాల కోలోన పల్లె కొడికు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 రామ
తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఆలు మగలు ఆడే ఆటలు అత్త కోడళ్ళ కొట్లాటలు సదిరి చెప్పలేని మగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు ఛాయ బండి కాడ మాటలు వచ్చిపోయేటోళ్ళ మందలించుకునే సంగతే గమ్మతి కట్ట పుట్టలల్ల కూర తక్కులు సుట్ట బట్టలల్ల వేడి కట్టలు చేతనైన సాయం చేసే మనుషులు మామి పూత కాసినట్టే మనసులు రెండే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది అది ఊరు నా ఊరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడగట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే రామ 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 మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె जी हाँ, मैं हूँ व्हाट्सएप। पूरी दुनिया मेरी गिरफ्त में है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह। इस नाचीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ। मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को
उसको, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, आप पढ़ा दोगे प्लीज? बेटा आई एम ऑलरेडी गेटिंग लेट, मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा। पापा अब तो आप मुझे पढ़ाओगे ना? बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है, तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा 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 मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा मैं वेट करती हूँ। गॉड मम्मा को कितना देर हो गया, मम्मा तो अब तक नहीं आई, क्या करूं? मैं तब तक मेल पे सर्च ही कर लेती हूँ। देखो एक और शिकार, इसे भी अपने जाल में फंसाते हैं। आजा गुफाओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले, आजा गुफाओं में आजा गुफाओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले, आजा गुफाओं में नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो, मेरा नया शिकार। रात दी गल सुनियो सुनियो वे, रात दी गल सुनियो सुनियो वे, कोई ना चार चुफेरे, पिछे ना मुड़ियो मुड़ियो वे, पिछे ना मुड़ियो मुड़ियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे वे, और मंजिल हंसे वे, आहट से डरियो डरियो वे, आहट से डरियो डरियो वे, खौफ के अंदर लगे डेरे, हौले से चलियो चलियो वे, हौले से चलियो चलियो वे, राता दे काले काले चेहरे
डाडा डसे वे हाय और मंजिल हंसे डर डाडा डसे वे। क्या हुआ बेटा, क्या हुआ? तुम खड़े खड़े क्या देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार, तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की जरूरत है। आप उसे ज्यादा से ज्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज्यादा से ज्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है। दूसरों की तकलीफों का मजाक बना देते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं। हम इतना जरूरत से ज्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरे जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला। टूटी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। रुको बेटा, मोबाइल की क्या जरूरत है? मैं तुम्हारी मदद करती हूँ तुम्हारा प्रोजेक्ट बनाने में। हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। దోచేస్తా, కన్నీళ్ళన్నీ దోచేస్తా, చిక్కు చింత దోచేస్తా, చీకటినంతా దోచేస్తా, భయాలన్నీ దోచేస్తా, భారాలన్నీ దోచేస్తా, అప్పు సప్పు దోచేస్తా, ఆపదనంతా దోచేస్తా. మూర్తి బాబాయ్, జ్యోతి అత్తాయ్, మీ చేతిలో దాగిన వంకర గీతను, నుదుట రాసిన వంకర రాతను వెంట వెంట పడి ఎత్తుకెళ్ళిపోదా. జంతరు మంతరు జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా. చిందర వందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా. కల్లా కపటం లేని పిల్లాటి నై వస్తా, నే వస్తా, మీరెళ్ళే దారుల్లోని ముళ్ళన్ని
జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా. చిందర వందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా. రాముని గుణమే కలిగిన కృష్ణయ్యలా వస్తా నీ బస్తా. అరే చీరల బదులు నీలో చెడు లక్షణాలే లాగేస్తా దాచేస్తా. నవ్వుల మాటున ఏడుపులన్నీ, ప్రేమల మాటున ద్వేషాలన్నీ, వేషం మాటున మోసాలన్నీ స్వాహా చేసేస్తా. రంగుల మాటున రంగాలన్నీ, మాటల మాటున మర్మాలన్నీ, సాయం మాటున స్వార్థాలన్నీ సఫా చేసేస్తా. జంతర మంతర జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా. చిందర మందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా. రైతు పడిన కష్టానికి వెలగట్టలేము. మన ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని ఒకే ఒక వ్యక్తి రైతు. ఒకే చోట 1,00,000 కంప్యూటర్లు కలిసిన ఒక బీయింగ్స్ కూడా తయారు చేయలేము. అవి రైతుకు మాత్రమే సాధ్యం. కష్టకాలంలో కూడా ఇతరులు కడుపునింపడం కోసం కష్టపడుతున్న రైతు అన్నలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. అటువంటి రైతన్న కష్టాలను మీ కళ్ళ ముందుకు తీసుకురావడానికి మా 5th క్లాస్ స్టూడెంట్స్ చేస్తున్న చిన్న పర్ఫార్మెన్స్ మీ హృదయాలను గెలుచుకుంటుందని ఆశిస్తున్నాం. అసైన్మెంట్ ఇచ్చారు. జై జవాన్ జై కిసాన్ గురించి రాయాలంట. కొంచెం చెప్పవా డాడీ ప్లీజ్? జవాన్ అంటే డిషుమ్ డిషుమ్ ఆర్మీ వాళ్ళు కదా, మరి కిసాన్ అంటే ఏంటి డాడీ? ఎప్పుడు వినలేదు. కిసాన్ అంటే కన్నా రైతన్నరా. అసలు రైతంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. నాగలేసి నారు పోసి పంట కోసం ఎదుర్కొంటూ అనునిత్యం అనుకుంటూ అనునిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణవే. పోయినసారి కూడా వర్షాలు పడలేవు సోమయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే సిరిమూవల్లే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా కల్లు కల్లుమని సిరిమూవల్లే చినుకే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా
హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని నిలువెల్ల మనసు వడగళ్ళు నాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ దండాలు దండాలు మాయమ్మ అండదండ మాకు నీవమ్మ నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ దండాలు దండాలు మాయమ్మ అండదండ మాకు నీవమ్మ దుక్కి దున్నినాము నీ హక్కు మాదని దుక్కి దున్నినాము నీ హక్కు మాదని కన్న తల్లి గమము చల్లగా కరుణిల్చు తల్లి కల్పవల్లిగా. డాడీ అన్నం పెట్టే రైతు ఎందుకు చచ్చిపోతున్నాడు డాడీ? నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు అన్నదాత గోడు నింగినంటే నేడు ఆలకించు వారు ఎవ్వరు నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు నకిలీ విత్తనాలతో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైంది? ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నీ ఇల్లు వేలం వేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక ఏయ్, మీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా అయ్యా అయ్యా, ఎడ్లు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. నేల తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం.
రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్. పొలమాది మిల మిల చూడవే చిన్నారి, పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి, పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు, పక్షుల అరుపులు ఆడసై ఆటలు చూడనికే సాలవే కళ్ళు, పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల, పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలాగున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలల.
కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే మెల్లో మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా ఉంటి ఈ బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే కొర కొర కొరువులు మండే కళ్ళు జడలిర పోసిన సింపిరి కురులు ఎర్రటి కోపాలెగసిన కుంకం బొట్టు ఎన్నెల కాసిందే పినివిడి రాకను తెలిసి సీమా తంగి సిక్కులు పూసిందే ఉబలాటంగా ముందటి కురికి అయ్యవతారం చూసిన కలిగి ఏందా సింకం చూలం వైరాగేశం ఏందని సణిగిందే ఇంపుగా ఈ పూటైనా రాలేవా అని సనువుగా కసిరిందే లోకాలేలే ఎంతోడైనా లోకువ మడిసే సొంతింట్లోన అమ్మోరి గట్టం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు ఆలు మగల నడుమన అడ్డం రావుల ఎటాటి నీమాలు ఒకటో జామున కలిగిన విరహం రెండో జాముకి ముదిరిన విరసం సర్దుకుపోయే సరసం కుదిరే ఏలకి మూడో జామాయే ఒత్తిక పెరిగే నాలుగో జాముకి గుళ్ళో గంటలు మొదలాయే ప్రతి ఒక్క రోజుది జరిగే ఘట్టం ఎడముఖమయ్యి ఏకం అవటం అనాది అలవాటిలకి అలకలలోనే కిలకిలమనుకోవటం స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం దాని కొడి భుజం మీద కడవా దాని గుట్టపు రైకలు మెరియా అది రమ్మంటరా దొరసలియా దాని పేరే సరంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఎజెంటు రైకలు మెరియా
పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. జెండా కొండ కత్తి సుత్తి గిట్ట కొట్ట కొమ్ము కోడే. వంచలేని కోడే సిరిగల కోడే, ఎల్ల ఎల్ల కోడే. రతికన్న గట్టిది రాయలసీమ కోడే. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. రయ్య రయ్య రగతం లేలే మొన్నే, డప్పుల మేళాలు మహాగొప్పగా మొగాల. కసిగల్ల కోడే తిరుగేలేనిది తిరునల్వేలి కోడే. నెత్తురు మరిగితే ఎత్తర జెండ, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. చుట్టర చుట్టూ తలపాగా చుట్టరా, పట్టర పట్టు పిడికిలి బిగబట్టరా. చెప్పలు రెండు చరిచి జై కొట్టరా, మన ఒక్కొక్కరు కోట్లాది పెట్టురా. చూడర మల్లేశ చుడమైనది భరోసా, కుమ్మర గణేశ గుడగట్టర కుల్లాస. పల్లె పంతమున్న కోడే, నగన్న కోడే, విజయ విహారమే వీరమరన్న కోడే. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नाम शतं मूल नतुलतो ना पैन नी చూపు ఆపేలా నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే
కమ్ముల నదులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా? నువ్వలా సాగేతో బంత నావలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే దారే మారిందా, నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? My name is Santosh. May I know your name, please? Stella. Stella? Oh, what a beautiful name. Can I have your phone number? రే Uh-oh. Coming, Dad. కుప్పలా దూసుకు వచ్చావే తొలి యవ్వనమా, తెలుసా ఎక్కడ వనాలో? నవ్వులే తీసుకు వచ్చావే ఇడు సంబరమా, తెలుసా ఎవరికి పాలో? కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా, పాపలాంటి లేత పదం పాఠశాలగా? కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా, చవళిల జానతనం పాట చూపగా? కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు, మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు. ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకో, రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుగా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో? మట్టికి మబ్బుకి ఈ వేళ దూరం ఎంతంటే లెక్కలే మాయం అయిపోవా, రెంటిని ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా.
आदत रग रग में है जीत की आदत ऐसा हुनर दुश्मन भी सलामी दे तू सूरज हम तेरे उजाले तुझसे जुदा नहीं होने वाले आखिर तक हम सफर तिरंगे के जय हिंद जो नस नस में है हर बाजी फिर बस में है जिद जान के हिंदुस्तान बोले सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో కవితను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్ను తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః